హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక భలే సరదా కథ చెప్పుకుందాం. వింటారా? అవును, తప్పకుండా. ఇది విజయనగర సామ్రాజ్యం గురించి. ఆ సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే రాజుగారు పాలించేవారు కదా. అవునవును, ఆయన గురించి, ఇంకా ఆయన ఆస్థానంలో ఉండే ఒక చాలా తెలివైన వ్యక్తి గురించి. ఎవరయ్యుంటారు చెప్పండి చూద్దాం. తెనాలి రామకృష్ణుడు. భలే సరిగ్గా చెప్పారు. వాళ్ళిద్దరి గురించే ఈ కథ. ఒకసారి ఏమైందంటే, ఆ రాజుగారికి అంటే శ్రీకృష్ణదేవరాయల వారికి ఒక కొత్త అభిరుచి, ఒక సరదా మొదలైంది. ఓహో, ఏంటది? రంగురంగుల ఈకలతో ఉండే పక్షులు కిలకిలమని అరుస్తూ భలే అందంగా ఉంటాయి కదా. ఉంటాయి. అలాంటి అరుదైన పక్షులంటే రాజుగారికి భలే ఇష్టం కలిగిందనమాట. అంటే రకరకాల దేశాల నుంచి, చాలా దూరం నుంచి వాటిని తెప్పించారు. ఎక్కడికి? తన రాజభవనంలోకే. అక్కడే వాటిని పెంచడం మొదలుపెట్టారు. అరే, బాగుందే. వాటి అరుపులు వింటూ, ఆ రంగురంగుల ఈకలు చూస్తూ తెగ సంతోషపడిపోయేవారు. భలే ముచ్చటగా ఉండేది గదూ. నిజమే, వినడానికి భలే బాగుంది. కాని అక్కడే ఏదో అయ్యుంటుందే. అక్కడే వచ్చిందసలు చిక్కు. రాజుగారేం చేశారంటే, రోజంతా ఆ పక్షుల గురించే ఆలోచన. అంటే వాటితోనే గడపడం మొదలుపెట్టారు. వాటికి తిండి పెట్టడం, నీళ్లు పెట్టడం, వాటితో ఆడుకోవడం. ఇదే పని. మరి రాజ్యపనులో ప్రజల బాగోగులు? అవే కొంచెం పక్కకి వెళ్ళిపోయాయి. మంత్రులతో మాట్లాడటం, ముఖ్యమైన చర్చలు, ఇవన్నీ కొంచెం తగ్గాయన్నమాట. అయ్యయ్యో. అంతేకాదు, ఇంకో సమస్య కూడా వచ్చింది. ఆ పక్షుల వల్ల రాజభవనంలో ఎక్కడ చూసినా ఒకటే గోల. గోలా? ఎలాంటి గోలా? కిచకిచలు, కిలకిలలు, రకరకాల అరుపులు. వాటి అరుపులతో మంత్రులకు చెవులు గింగురుమనేవట. అబ్బో. ముఖ్యమైన సభ జరుగుతున్నా సరే ఆ పక్షుల గోల వల్ల మంత్రులు ఏం చెప్తున్నారో రాజుగారికి సరిగా వినిపించేదే కాదట. పాపం. అంతా గందరగోళం. ఎక్కడ చూసినా పక్షి ఈకలే రాలిపియుంటేవి. అంటే దర్బార్లో కూడానా? అవును, దర్బార్లో కూడా. పాపం మంత్రులు, సేనాపతులు అందరికీ ఇబ్బందిగానే ఉంది. మరి రాజుగారికి చెప్పలేకపోయారా? అదేగా సమస్య. మహారాజా, ఈ పక్షుల వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పాలని అందరికీ ఉంది. కాని రాజుగారికి కోపమొస్తుందేమో అని భయపడిపోయారు. ఎవ్వరూ చెప్పడానికి ధైర్యం చెయ్యలేదు. మరి ఏం చేశారు? ఏం చెయ్యాలో తెలియక అంతా తెగ మదనపడిపోయారు. అందరూ కలవరపడుతున్నారు. సరే, ఇలాంటి సమయంలోనే కదా మన హీరో వచ్చేది. సరిగ్గా పట్టుకున్నారు. అప్పుడే వచ్చాడు మన తెనాలి రామకృష్ణుడు. ఆయన భలే తెలివైనవాడు కదా. అవును, ఆయన ఈ పరిస్థితంతా గమనించాడు. రాజుగారి ఇబ్బంది, మంత్రుల కంగారు అంతా ఇట్టే పసిగట్టాడు. మరి ఆయనేమైనా చెప్పారా రాజుగారికి? నేరుగా చెప్పలేదు. ఆయన ఆలోచించాడు. రాజుగారికి కోపం రాకూడదు, ఆయన బాధపడకూడదు, కాని ఈ సమస్య తీరాలి అని బాగా ఆలోచించాడు. అప్పుడు ఆయన మెదళ్ళలో టింక్ ఒక భలే ఐడియా వచ్చింది. ఓ, ఏమైడియా అది? పిల్లలు వింటున్నారా? తెనాలి ఏం చేశాడో తెలుసా? తెనాలి రామకృష్ణుడు ఏం చేశాడంటే, మరుసటి రోజే తన ఇంటి పెరట్లోకి వెళ్ళాడు. వెళ్ళి కొన్ని కోడిపుంజుల్ని, కొన్ని మేకల్ని, కొన్ని పందుల్ని తీసుకొచ్చాడు. అరే, కోడిపుంజులు, మేకలు, పందులా? వాటితో ఏం చేస్తారు? వాటిని తన పెరట్లో, తోటలో వదిలేశాడు. మామూలుగానే అవి భలే గట్టిగా అరుస్తాయి కదా. అరుస్తాయి. కోళ్ళు కొక్కరొక్కు అంటాయి, మేకలు మేమే అంటాయి, పందులు కూడా లోడలోడ అంటాయి. ఇంకేముంది, ఆ జంతువులన్నీ కలిసి తెల్లారింది మొదలు సాయంత్రం వరకు ఒక్కటే అరుపులా? ఒకటే గోల. కొక్కరుక్కో, మేమే, లోడలోడ. రోజంతా ఇదే సంగీతం. పెరట్లో అటూ ఇటూ తిరుగుతూ అరుస్తూ ఆ తోటంతా చిందరవందర చేసేశాయి. అయ్యో పాపం తెనాలి. కాని తెనాలి కావాలనే చేశాడు కదా. ఆ అరుపులెంత గట్టిగా ఉన్నాయంటే పక్కనే ఉన్న రాజుగారి భవనం వరకు వినిపించాయి. అప్పుడు రాజుగారికి ఆ వింత వింత అరుపులు విని మొదక ఆశ్చర్యపోయారు. తరువాత భలే చిరాకొచ్చేసింది. కోపం వచ్చిందా? కోపమొచ్చింది. ఏమిటి గోలసలు? ఎక్కడ్నుంచి వస్తున్నా ఈ భయంకరమైన అరుపులు అని కోపంగా అడిగారు. సైనికులేం చెప్పారు? సైనికులు వెంటనే వెళ్ళి చూసి వచ్చి, మహారాజా, ఆ శబ్దాలన్నీ తెనాలి రామకృష్ణుడి ఇంటి దగ్గరనుంచే వస్తున్నాయి ప్రభూ అని చెప్పారు. అప్పుడు రాజుగారికి ఇంకా కోపం పెరిగిపోయింటుంది. అవును, వెంటనే తెనాలిని పిలిపించారు. తెనాలి రాగానే, తెనాలి, ఏమిటి నీ ఇంటి దగ్గర గందరగోళం? ఏమిటా భరించలేని గోలా అని గట్టిగా అడిగారు. తెనాలి భయపడ్డారా? లేదు లేదు. తెనాలి రామకృష్ణుడు చాలా వినయంగా రాజుగారికి నమస్కరించి ఇలా అన్నాడు. మహారాజా, నన్ను క్షమించాలి. మీరు అందమైన
అరుదైన పక్షులను పెంచుతూ ఎలా ఆనందిస్తున్నారో చూశాను. అది చూసి నాకు కూడా ఒక కొత్త సరదా మొదలుపెట్టాలనిపించింది. ఏంటా సరదా? నేను కూడా మన చుట్టూ ఉండే ఇలా బాగా గట్టిగా అరిచే జంతువులను సేకరిస్తున్నాను ప్రభూ. వాటి అరుపులు వింటుంటే నాకు భలే స్ఫూర్తిగా సంతోషంగా ఉంది అని చెప్పాడు. హోహోహో, భలే చెప్పాడు. రాజుగారికి అప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా. సరిగ్గా తెనాలి అలా చెప్పగానే రాజుగారికి టక్కున విషయం అర్థమైపోయింది. ఆయన ఆలోచించారు. ఏమని? ఓహో, నేను ఈ పక్షుల మీద చూపిస్తున్న ఎక్కువ ఇష్టం వల్ల, వాటి అరుపుల వల్ల నా భవనంలో వాళ్ళందరూ కూడా ఇలానే ఇబ్బంది పడుతున్నారన్మాట. నా వల్ల కలిగే ఇబ్బందిని తెనాలి నాకు కోపం రాకుండా ఎంత తెలివిగా చెప్పాడు అని గ్రహించారు. అప్పుడేం చేశారు రాజుగారు? అంతే, వెంటనే తన తప్పు తెలుసుకున్నారు. వెంటనే తన పక్షులన్నింటినీ రాజభవనం బయట ఒక పెద్ద పక్షిశాల కట్టించి అక్కడికి మార్పించమని ఆజ్ఞాపించారు. అంటే రాజభవనంలోంచి పక్షులు వెళ్ళిపోయాయా? వెళ్ళిపోయాయి. వాటికి వేరే మంచి చోటు ఏర్పాటు చేశారు. ఇక అప్పట్నుంచి రాజుగారు మళ్లీ రాజ్య పరిపాలన మీద, ప్రజల బాగోగుల మీద పూర్తిగా శ్రద్ధ పెట్టారు. అప్పుడు మంత్రులు, ప్రజలు అందరూ తెగ సంతోషపడిపోయారు. రాజ్యంలో మళ్లీ ప్రశాంతత నెలకొంది. చూశారా పిల్లలు, తెనాలి రామకృష్ణుడు ఎంత తెలివైనవాడో! తన తెలివితో, కొంచెం హాస్యంతో ఎవ్వరినీ నొప్పించకుండా ఎంత పెద్ద సమస్యను ఎంత సులువుగా పరిష్కరించాడో. నిజమే, కొన్నిసార్లు మనం చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా చెప్పడం కష్టం కావచ్చు, లేదా అవతలివాళ్లు బాధపడతారేమో అనిపించవచ్చు. అవును, అలాంటప్పుడు కొంచెం ఇలా తెనాలి రామకృష్ణుడ్లా తెలివిగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఎవరికీ ఇబ్బంది కూడా ఉండదు కదా. మరి మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా తెలివిగా ఆలోచిస్తారో ప్రయత్నించండి. సరేనా? ఉంటాం మరి. ఉంటాం.